3 పర్యాయములు నాతో పాటు ఓంకారాన్ని చెప్పండి. ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणदेवाय तस्मै नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं श्री अभेदानन्दयतीन्द्रम् तं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्री राम, जय जय श्री राम। ముందుగా క్షేత్ర దైవమైనటువంటి రామరాజ్య స్థాపకులు, సనాతన ధర్మ రక్షకులు, సమసమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు ఇక్కడ వెలిసి ఉన్నారు. వారి దివ్య చరణ కమములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, వారికి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి మనందరినీ రక్షించినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అభయాంజనేయ స్వామి వారి దివ్య చరణాలకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా కార్యకర్తలందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ, మరి ఈరోజు మనకి రాజుగారు ఏం చేశారు? తూర్పు గోదావరి జిల్లా నుండి బిక్కిన రాజుగారు. వారు ఊపిరి ధర్మం, వారి మనుగడ ధర్మం, వారి ఆచరణ ధర్మం, శరీరం అంతా కూడా రోమ రోమం కూడా హిందుత్వంతో ఉంది. జనవరి 22వ తారీఖు రామచంద్రుని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో జరిగితే మన జిల్లా తరపున నేను వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రధానంగా ఈరోజు బిక్కిన రాజుగారు ఒకవైపు నుండి ఆశ్రమానికి వచ్చి మోటివేషన్ చేసి నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయించి అయోధ్య తరము కూడా ఎంతో మందికి భగవద్గీత నేర్పించారు, ఎంతో మందికి ఉపన్యాసాలు నేర్పించారు. నిత్యము కూడా తను విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ధర్మానికి గ్లాని జరిగింది, సహించరాయి. ఏది ధర్మమో అదే ప్రస్థాన. రిటైర్డ్ అందరికీ మరి ఒకసారి సద్గురు యొక్క శుభాశీస్సులతో వర్ధిల్లుగాక. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ
श्रीराम जय राम जय जय राम 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर रूपा मेघश्याम गंगा तुलसी साधुराम सुंदर रूपा मेघश्याम गंगा तुलसी साधुराम भद्रगिरीश्वर सीताराम जय जय राघव सीताराम जानकी रमण सीताराम जय जय राघव सीताराम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने राम नाम वरानने रामुनि प्राणमु हनुमन्ना हनुमकु ऊपिरि रामन्ना रामुनि प्राणमु हनुमन्ना हनुमकु ऊपिरि रामन्ना ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా ఉండలేరు ఒక క్షణమైనా రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా రాముని వంటి రాజే లేడు రాముని వంటి రాజే లేడు పావని వంటి బంటే లేడు
పావని వంటి బంటే లేడు అవనికి వీరే ఆదర్శం అవనికి వీరే ఆదర్శం సేవక ప్రభులకు నిదర్శనం రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా రామస్మరణ జరిగే ప్రతి తావున రంజిల్లును హనుమన్నా రామస్మరణ జరిగే ప్రతి తావున రంజిల్లును హనుమన్నా హనుమ ఉన్న ప్రతి చోటులోన అలరారును రామన్నా ఈ ఇరువురు వేరు వేరు అనుట అవివేకం ఒకరి గుండెలో ఒకరై ఉందురనుట సత్యం రాముని ప్రాణము హనుమన్నా హనుమకు ఊపిరి రామన్నా బోలో రామచంద్ర భగవానికి సీతామాతాకి లక్ష్మణ స్వామి వారికి రామభక్త హనుమానికి గంగామాతాకి గోమాతాకి గీతామాతాకి సర్వదేవతలకు సర్వభక్త మండలికి ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అందరూ బాగున్నారా? ఆకలి వేస్తున్నాయా? వేగం విడిచిపెట్టాలని కోరుకుంటున్నారా, వినాలని కోరుకుంటున్నారా? ఆహా. కానీ ఈ రామాలయం ఈ అందరి యొక్క ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. కానీ ప్రధానంగా ఆంజనేయులు గారు, మన ప్రభాకర్ మాస్టర్ గారు ఒక విన్నపము విజ్ఞప్తి చేశారు. స్వామి, ప్రతి నెల ఇక్కడ రామచంద్రుని యొక్క పునర్వసు నక్షత్రంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కూడా అదే నేనన్నాను. విశ్వ హిందూ పరిషత్ 60 వసంతాలు పూర్చుకున్న కార్యక్రమం పెడతారు అంటే మరి స్వామి కార్యం స్వకార్యం జరగాలి కాబట్టి అందరినీ వర్షం లేకపోతే చాలా ఎక్కువ మంది వచ్చేవారు. భోజనాలు ఉన్న రోజు పెట్టండి అయ్యా, 2 పనులు అవుతుంది అంటే పునర్వసు నక్షత్రం పెట్టుకున్నాం అన్నారు. యాక్చువల్గా ఇది 26 జరగవలసింది. ప్రభాకర్ గారు, ఆంజనేయులు గారు ఒక మాట అన్నారు, మీ అందరికి నచ్చితే అందరూ కూడా జై కొట్టండి. ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో కృష్ణ చరణానంద భారతి స్వామి వారి ప్రవచనం పెడతామని కోరుకున్నారు వారు. మీ అందరూ ఆమోదయోగ్యమేనా? కాబట్టి మీరు కోరుకున్నటువంటి అనేక విషయాల్లో ఒక్కొక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇలా కాకుండా 10 గంటలకు అందరూ రావాలి. వంట గుమగుమలు చూసి రాకూడదు, గుమగుమల ప్రారంభం ముందే రావాలి. అమ్మ మధ్యన లెక్కకూడదమ్మా తల్లి జగన్మాత. డబ్బులు తర్వాత ఇవ్వండి, రాముడు ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంది. ఈరోజు 3 కారణాలు. ఒకటి,
తక్కువ సమయంలో ప్రవచనం. 2 ప్రధానమైన కారణం విశ్వ హిందూ పరిషత్ సమస్త ధార్మిక జాతీయ అంతర్జాతీయ ధార్మిక సంస్థ యొక్క జన్మదినం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున, దాని సందర్భం. 3వది పునర్వసు స్వామివారి నక్షత్రం. 4వది ఏంటంటే మీరందరూ ఇక్కడ రావటమే. వారు ఇందాక మాట్లాడేటప్పుడు ధర్మము ధర్మము ధర్మం అన్నారా లేదా? అన్నారా లేదా? మరి మీరందరూ వచ్చారు కదా, మనది ఏ ధర్మం? సనాతన ధర్మం. ఏ ధర్మం మంది? స్వామి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం అంటున్నారు కదా, అసలు సనాతన అంటే ఏమిటి తెలియాలి కదా. తెలియాలా వద్దా? చెప్పమంటారా వద్దంటారా? సనా భవతీతి సనాతన. సనా భవతీతి సనాతన. సనా అంటే ఎల్లప్పుడూ ఎప్పుడు అని అర్థం. సనా అంటే ఏంటి? గట్టి చెప్పండి, భోజనం పడి. ఇప్పుడు గట్టిగా చెప్తేనే కాస్త అరుగుతుంది, ఆకలి పడుతుంది, ప్రసాదం జీవిస్తాం. నేను అందుకే గట్టిగా అరుస్తున్నాను. సనా అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఎప్పుడు. భవతీతి అంటే ఉండును, ఉండునది. భవతీతి అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండునది సనాతన. ఎల్లప్పుడూ ఎవరుంటారు? భగవంతుడికి కూడా ఏం పేరు? సనాతనుడు అంటాం. అంటామా లేదా? మీకు విష్ణు సహస్రనామాల్లో, లలితా సహస్రంలో ప్రతి దగ్గర కూడా, భగవద్గీతలో, వేదాల్లో భగవంతుడికి ఏమంటున్నాము? సనాతనుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు అని అర్థం. ఎప్పుడూ ఉన్నవాడి నుండి ఉద్భవించినటువంటి ధర్మాన్ని ఏమన్నాము? సనాతన ధర్మం. దీనికి మించిన ధర్మము విశ్వంలో ఎక్కడా లేదు, ఒక్క భారతదేశంలో ఉంది. ఎందుకంటే పరమాత్మ నుండి, భగవంతుడి నుండి ఉద్భవించిన ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం, అదే మన భారతీయుల్లో ఉంది. మరి మన దేశం పేరేంటి చెప్పండమ్మా? భారతదేశం. భారతదేశం కదా, భారత. అది ఇంట్లో మీ ఆయన మీద అరుస్తారు కదా, ఆ వయసు అంటే ఎక్కడికి వెళ్తుంది? భారతదేశం, అంతే కదా. మనోవాక్కాయ కర్మలకి ఎవరైతే అధిగమిస్తారో, మనస్సు, వాక్కు, శరీరం, ఎన్ని? మనస్సు, వాక్కు, శరీరం ఎన్ని? మరి 5 అంటే 5 అనేస్తారా? నేను చెప్పింది 3గా. ఈ 3టిని కూడా నియంత్రించుకుంటూ ధర్మాన్ని పరిపాలించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడని పరమాత్ముడు గ్రహించి భరతుడిని సృష్టించాడు. ఎవరిని సృష్టించాడు? భరతుడిని. భరతుని యొక్క తల్లిదండ్రులు వృషభుడు, జయంతి కన్య. ఈ భరత అని భగవానుడు ఎందుకు పేరు పెట్టాడు? భగవద్గీత అందరూ చదివేవాళ్లే కదా. ఎవరెవరి దగ్గర భగవద్గీత లేవు చేతులెత్తండి. లేని వాళ్ళకి వచ్చే సత్సంగంలో భగవద్గీతలు ఉచితంగా ఇస్తాం. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రంలో పెద్ద పెద్ద అక్షరాలు కూడా ఉచితంగా ఇస్తాం. కాబట్టి ఎక్కువ మంది. భగవానుడు భరత, భారత అని అర్జునుడికి చాలాసార్లు పిలిచారా లేదా? ముందేం చెప్పాము? మనస్సు, వాక్కు, కాయము. ఈ 3 అక్షరాలు భరతలో ఉంది. భ అంటే భావం. భావం దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. రా అంటే రవము, శబ్దము. రవం అంటే ఏంటి? శబ్దము. దేనికి సంబంధించింది? వాక్కు సంబంధించింది. తా అంటే తనువు. దేనికి సంబంధించింది? కాయానికి సంబంధించింది. కాబట్టి భరత అంటే మనస్సుని, వాక్కుని, శరీరాన్ని జయించిన వాడు అని.
అందుకే అర్జునుడికి భారత భరత అని శ్రీకృష్ణ పరమాత్మ పిలిచారు. ఎందుకు? మనస్సు సంకల్ప వికల్పాలు అనేక లక్షల కోట్ల కోరికలతో ఉన్నటువంటి మనసును జయించాడు. ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏమి మాట్లాడితే ఇతరులకి పరులకి హితము కలుగుతుందో, దేశానికి హితము కలుగుతుందో, ధర్మము నిలుస్తుందో, పరిస్థాపన జరుగుతుందో ఆ విధంగా మాట్లాడాడు. శరీరానికి కూడా పట్టించుకోకుండా ధర్మం కోసమే నిరంతరం పోరాడాడు. కాబట్టి భారత అయ్యాడు. మరి అటువంటి భారతదేశంలో పుట్టిన వారందరూ ఎవరు? భారతీయులు. మనందరం ఎవరము? మనస్సుని, కాయాన్ని, వాక్కుని, శరీరాన్ని జయించిన వారము. కాబట్టి ఎందరో మహానుభావులు ఈ భరతగడ్డ మీద పుట్టారు. కాబట్టి వారంతా భారతీయులు. అటువంటి ధర్మాన్ని రక్షించడానికి ఎవరు వచ్చారు? విశ్వ హిందూ పరిషత్. ఇప్పుడు అర్థమవుతుందా? అటువంటి మనస్సుని, వాక్కుని, కాయాన్ని కూడా జయించి అనునిత్యము కూడా ధర్మ సంస్థాపకు ఉన్నటువంటి ఒక భారతీయుల్ని కంటికి రెప్పలా కాపాడినటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థ ఇది విశ్వ హిందూ పరిషత్. అటువంటి విశ్వ హిందూ పరిషత్తు ఈ జగత్తుకి విశ్వ మానవ జ్ఞాన గ్రంథాన్ని అందించింది. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. మా సాముడు అంటే ఇప్పుడు తిట్టుతుంది, గొప్ప తెగల ఇంకెప్పుడు విశ్వానికి విశ్వ జ్ఞాన గ్రంథాన్ని అందించిన మహానుభావుడు, పరిపూర్ణ అవతారమే అవతార పురుషుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ ధర్మానికి గ్లాని జరిగితే అక్కడ ఏమి విడిచిపెడతాడు కృష్ణుడు? సుదర్శన చక్రాన్ని. అటువంటి ధర్మాన్ని అనునిత్యము కూడా కాపాడుతూ మనలో ధర్మ పరివర్తన కలిగించినటువంటి పరమాత్ముడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినమున స్థాపించబడ్డది ఏది? విశ్వ హిందూ పరిషత్. జై విశ్వ హిందూ పరిషత్ కి. ఆ విశ్వ హిందూ పరిషత్ కూడా ఒక సర్వసంగ పరిత్యాగి అయినటువంటి పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య చిన్మయానంద సరస్వతి స్వామి వారి అధ్యక్షతన గోవల్కర్ ఎస్ఎస్ ఆప్తే అని చాలా మంది మహానాయకుల ఆధ్వర్యంలో సాందీప్ ముని తారక ఆశ్రమంలో బొంబాయిలో స్థాపించారు. స్థాపించిన వెనువెంటనే 1964 ఆగస్టు 29వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సంస్థాపించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 1965లో ఇప్పుడున్నటువంటి ప్రయాగ, అప్పుడు అలహాబాదులో ప్రపంచ హైందవ ధర్మసభ నిర్వహించబడ్డది. నాటి నుండి నేటి వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు చేస్తుందంటే ఏమిటి ఆ కార్యక్రమాలు? కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు, భారతీయులు హైందవ ధర్మాన్ని, హైందవ ధర్మములో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా ఒక త్రాటిపై తీసుకురావడం వారి యొక్క ప్రథమ లక్ష్యం. ఇప్పుడు అర్థమైందా? వారు చేసే పని ఏమో అర్థమైందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులైనటువంటి హైందవుల్ని ఒక గొడుగు కిందకి తీసుకురావటం, వారికి రక్షణ కల్పించటం, మన ఋషులు ఏర్పాటు చేసినటువంటి భగవంతుని దగ్గర నుండి వచ్చినటువంటి ఈ సనాతన ధర్మ సంస్కృతి నాగరికత సాంప్రదాయాల్ని పరిరక్షించడం. మన మతానికి ఎవరైనా మాయమాటలు చెప్పి వారిని వాళ్ళు మతాలు మన ధర్మాన్ని విభిన్నమైనటువంటి కార్యక్రమాల్లో ఏవైనా ప్రలోభాలు కల్పించి అటు ఇటు లాగే వాళ్ళకి భరతం పట్టడం. అర్థమైందా? కాబట్టి మనకి విశ్వ హిందూ పరిషత్ అనేది పూజనీయమా కాదా? గట్టి చెప్పండి. మరి అటువంటి పూజనీయ సంస్థ కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొనాలా లేదా? రానున్న కాలములో ఇప్పటికే మన సంస్కృతి చాలా ఇబ్బందుల్లో ఉంది.
రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పు ఎవరికి చెప్పండి? ఎవరమ్మా? ఎంత చక్కగా చెప్పారు. కుటుంబంలో బిడ్డలు తప్పు చేస్తే తప్పు ఎవరు చెప్పండి? ఒప్పుకున్నారా లేదా? ఈరోజు పిల్లలంతా కూడా దుర్మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రసార మాధ్యాల్లో చూడరాని విషయాలు చూసి మన సంస్కృతికి గ్లాని కలిగిస్తున్నారు అంటే ఎవరిది తప్పు? రండి, తల్లిదండ్రులదే కదా. మొక్క వంగనది మ్రానే వంగన అని సామెత ఉందా లేదా? కాబట్టి పిల్లలకి మన భారతీయ సంస్కృతి నేర్పించండి, సంస్కారం నేర్పించండి, వారికి సరైనటువంటి దుస్తులను ధరింపజేయండి, ముఖ్యంగా ఆడపిల్లలకు. మరి మీకు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఏ దేశమైనా పురుషులు చాలా చక్కటి దుస్తులు వహిస్తున్నారు. సినిమా వాళ్ళతో సైతం, ఆంగ్లేయులతో సైతం, పాశ్చాత్యులు సైతం ప్యాంటు, షర్టు, టై, కోటు వేసుకొని వస్తున్నారు. మరి ఈ జగత్తుకు కారణమైనటువంటి అమ్మ మాత్రం వేయరాని దుస్తులు వేసుకొని తిరుగుతున్నారు. అవి టీవీల్లో చూస్తున్నారు, చలనచిత్రాల్లో చూస్తున్నారు, ఇంటిలో కూడా వేయడం ప్రారంభిస్తున్నారు. ఒక స్వామీజీ వారు వచ్చినా, ఒక పెద్దలు వచ్చినా నమస్కరించడానికి అనుకూలం లేని దుస్తులు మనం పిల్లల చేత వేయిస్తే మన సంస్కారం ఎవరో పాడు చేయట్లేదు, చూసి మనం చేయకూడదు. టెక్నాలజీ, సాంకేతిక విద్య పెరిగింది అంటే ఫోన్లో మాట్లాడుకుందాం, డబ్బులు రప్పించుకుందాం, ఆన్లైన్లో వ్యాపారం చేసుకుందాం, కానీ సంస్కృతికి టెక్నాలజీ లేదు. భారతీయత, భారతీయులు, సనాతన హైందవ ధర్మం. అంతేనా? అంతేనా? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అధర్మస్య, ధర్మాన్ని చిన్నగా మనం పాటిస్తే రానున్న కాలంలో కొండంత రక్షణ మనకు కలుగుతుంది. ఆ ధర్మాన్ని కాస్త అనుసరిస్తే భయంకరమైనటువంటి పరిణామాలకి ఎదురవ్వాల్సి వస్తుంది. ఇది శాస్త్రం చెబుతుంది. బృహధర్మ పురాణంలో 4వ కాండంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మాచరణలో ఉండాలి. మరి అటువంటి ధర్మాచరణ రామచంద్ర ప్రభు చేశారా లేదా? చేయలేదా? సంతోషం. ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? నాకంటే ఏ పని లేదు, ఎవరు ఎక్కడ పిలిచినా వెళ్తా, ఏ ఊరు రమ్మన్నా వస్తా. అందరూ ఒకసారి పిలిస్తే రాలేను, కానీ ఆయా తేదీల్లో ఎవరు పిలిచినా వస్తాను. మీరందరూ ఎందుకు వచ్చారు? రాముల వారిని దర్శించడానిక? రాముల వారి ప్రసాదం స్వీకరించడానిక? స్వామీజీ వారి ప్రవచనం వినడానిక? అన్ని చెప్పకమ్మా, ఏదో ఒకటి చెప్పు, నేను కన్ఫ్యూజన్. అనుగ్రహ భాషణ కోసం. ఏలిస్ ఇన్ వండర్ ల్యాండ్ అని ఒక కథ ఉంది. ఏంటండి? ఏలిస్ ఇన్ వండర్ ల్యాండ్. ఈ గతంలో చెప్పాను, మళ్ళీ కొంతమంది ఉన్నారు చెప్పలేదు, చెప్తున్నాను వాళ్ళకి. బజారుకి కాయగూరలు కొనడానికి, వంట సరుకులు అన్ని తెచ్చుకోవడానికి బజారుకి వెళ్తామా లేదా? వెళ్తామా లేదమ్మా? వెళ్తాం. చిన్నపిల్లలైతే మేము వస్తామని మారం చేస్తారా లేదా? ఏలీస్ అని ఒక చిన్న పిల్ల తల్లితో బజారుకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, సమాధానం నాకు రాదు. మరి మన మాటలందరూ కూడా బజారుకు వెళ్ళాక ఒకసారి అన్నిటి మీద దృష్టి సారిస్తారు. వంకాయలు ఎవరు తక్కువ ఇస్తున్నారు, బెండకాయలు ఎవరు తక్కువ ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఫ్రెష్గా ఉంది, మరి వచ్చి ఆయనతో తిట్లేందుకు కాయాలని ఈవిడ పాపం వంకాయల మీద, కాయగూరల మీద శ్రద్ధ వేస్తే ఈ బుట్టద ఏం చేసింది? తాను కూడా కొన్ని బజార్లో, అంగడిలో తినుబండారాలు చూసుకుంటూ
చూసుకుంటూ చూసుకుంటూ చెయ్యి విడిచిపెట్టి నడడం ప్రారంభించింది. ఎవరు? ఏలీస్ అనే పాప. ఈ నడుచుకుంటూ 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 నిర్మానుష్యం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఎవరు? ఇక్కడ ఏడవడం ప్రారంభించిందండి. ఏమని? అమ్మ కావాలి, ఇల్లు కావాలి. అంతేనా? చంటి పిల్లలు ఏమని ఏడుస్తారు? అమ్మ కావాలనే కదా. గట్టిగా ఏడుస్తుంటే ఆ అడవిలో నిర్మానుష్య ప్రదేశంలో పిల్లి వచ్చిందంట. ఏం పాప, ఏం పాప ఏడుస్తున్నావు? నాకు అమ్మ కావాలి, మా ఇల్లు కావాలి, మా ఇంటికి వెళ్ళాలి. అంతేనా? నేను తీసుకువెళ్తా, నేను తీసుకువెళ్తా. మీ ఇంటి అడ్రస్ చెప్పు. ఏమని అడిగింది? నాకు అడ్రస్ తెలియదు అంది. ఎవరన్నారు? ప్రయాణం చేస్తూనే ఉంది. అడ్రస్ తెలియకపోతే నిన్నెవరు తీసుకెళ్ళరమ్మా? నా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు కూడా గమ్యం లేని ప్రయాణంలోనే మనం తిరుగుతున్నాము. ఎక్కడికి చేరల్లా? మనకంటూ ఒక అడ్రస్ ఉందా? ఉందా లేదా? లేదా? మానవుడికి విడిచిపెట్టి ప్రపంచంలో 83,99,999 జీవులు తింటున్నాయి, నిద్రపోతున్నాయి, కొడితే భయపడుతున్నాయి, పిలిస్తే వస్తున్నాయి. రెండో పని దానికి లేదు. అవునా? ఆవిడికి గమ్యం లేదు. ఆవిడికి గమ్యము లేదనే భగవంతుడు మానవుని సృజించాడు. ఈ సృష్టికి కారణం ఏమిటి? నేనెవరు? మానవుని యొక్క గమ్యము తన స్వరూపము తెలుసుకోవటమే. నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలి. అంతేనా? అవునా కాదా? రామచంద్ర ప్రభువు కూడా దశరథులు వారు అన్నారు, అయ్యా 16 ఏళ్ల వయసు వచ్చింది, నీకు ఈ రాజ్యానికి పట్టాభిషేకం చెయ్యాలి, అఖండ భారతావనికి చక్రవర్తిగా కాబోతున్నావు. ఏది ఇప్పుడు అఖండ భారతావని? నో ఆఫ్ఘనిస్తాన్ భారతావనే, పాకిస్తాన్ భారతావనే, బంగ్లాదేశ్ భారతావనే, సగం చైనా భారతావనే, బర్మా భారతావనే, నేపాల్ భారతావనే. ఇవన్నీ మన దేశంలో ఉండేవి. మనకు ఎలాగైతే తల్లి తండ్రిని సంక్రమించినటువంటి 5 ఎకరాల భూమి ఆర్థిక ఇబ్బందుల్లో చెక్క అమ్మేసుకుంటే ఏం మిగులుతుంది లాస్ట్కి? కానీ ఇక్కడ మనం అమ్ముకోలే. అవకాశవాదులు, ఇంటి వాసాలు లెక్క పెట్టిన వారు, మనల్ని ద్వేషించేవారు మనలో కల్లోలాలు కలహాలు ఏర్పరిచి దేశాన్ని చిన్నాభిన్నం చేశారు. కానీ అఖండ భారతాన్ని మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి యోధుడు లాంటి యోధుడు మళ్ళీ భారతదేశ ప్రధానిగా వస్తే అఖండ భారతావని వస్తుంది. ఆయనకి ఏమైనా కావాలా? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 100 కోట్ల పైబడి ఉన్నటువంటి భారతీయులు, హిందువులంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే రాజ్యాన్ని పరిపాలించాలి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. ఎవరు? రాజుగారు. అవునా కాదా? ఎంత టైం ఉందండి? మీ టైం చెప్తే దాన్ని కుదుర్చుకుంటా. మన ఆగదు. మహారాజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. అప్పుడు వారికి న్యాయం కల్పించగలరు. నిజమా? అలాగే రామచంద్రునికి కూడా దశరథ మహారాజు ప్రపంచ యాత్రకు పంపించాడు. ఎక్కడికి పంపించాడు? దేశ పర్యటన కోసం. రామచంద్రుడు చూడని ప్రదేశము లేదు, చూడని జంతువులు లేదు,
చూడని పశుపక్ష కీటకాలు అన్నీ చేశాడు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు దీనంగా విచారగ్రస్తుడై వచ్చాడు. వచ్చి రాగానే తండ్రిని రాజ్యాన్ని కలవాలి కదా, కలవలే. తన మందిరంలో వెళ్ళి కూర్చొని దీనంగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దశరథుడి కంట దేంటి పెద్ద కుమారుడు కాబోయే చక్రవర్తి వచ్చి అలా దీనంగా కూర్చున్నాడు అంటాడు. ఏమి నాయనా అంటే, తండ్రి గారు మీరు నాకు ఈ పట్టాభిషేకం చేస్తామంటున్నారు, వివాహం చేస్తామంటున్నారు, ఇవన్నీ అవసరమా? ఏమి నాయనా అవసరం లేదు అంటే, నేను చూసి వచ్చిన ప్రదేశాల్లో ఒక్క వస్తువు గాని, ఒక్క పదార్థము గాని, ఒక్క జీవి గాని శాశ్వతంగా ఉన్నట్టు నాకు కనబడలేదు. అందులో నేను కూడా, నీవు కూడా, ఈ రాజ్యం కూడా, కాబోయే భార్య కూడా, మరి లేని దానికోసం మళ్ళీ తెచ్చుకొని తల మీద పెట్టుకోవడం ఎందుకు, నాకు వద్దు అన్నాడు. ఎవరన్నారు? మనం అంటామా? 1000 కోట్ల సంపద, పెదవేగి నుండి మూండూరు వరకు, ఏలూరు వరకు భవనాలు, పశువులు, అంతస్తులు, ఇవన్నీ ఇచ్చి హాయిగా ఉండండి నాయన అంటే ఇవన్నీ మాకు వద్దు అని అంటారా? అర్హత ఉన్నవారు పర్వాలేదు, కానీ అర్హత లేని వారు కూడా గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుంటున్నారు. లేనివారు తీసుకుంటే ధర్మం. ప్రభుత్వం దేనికి ఇస్తుంది? అన్న వస్త్రాలకు ఇబ్బందిగా ఉన్నవాడు, గూడు నీడ లేనివాడు తీసుకుంటే ధర్మం. కోట్లకు పడగెట్టేవాడు కూడా పేర్లు రాసుకొని పెన్షన్ తీసుకుంటే ఆ ధర్మం. ఆ అధర్మమైనటువంటి డబ్బులో ఎంతో మంది ప్రజల యొక్క ధర్మబద్ధమైన సంపాదన చెమట ఉంటుంది. అదే మనం వదలకపోతే 1000 కోట్లు ఉచితంగా ఇస్తామంటే వద్దంటామా? అది రామచంద్రుడు వద్దన్నాడు, ఆనాడు నచికేతుడు వద్దన్నాడు. సూక్ష్మమైంది. దశరథ మహారాజు చాలా దుఃఖపడి లేక 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 ఈ సంతానం కలిగింది. 300 భార్యలతో సంతానం లేదు. చిట్ట చివరిగా కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఋష్యశృంగ మహర్షి యజ్ఞం వల్ల, ఆయన అడుగు పెట్టడం వల్ల ఈ రామరాజు, ఈ కైకేయి రాజ్యంలో, అయోధ్య రాజ్యంలో మాకు ఈ సంతానం కలిగింది. ఇప్పుడు ఈ సంతానం వంశం ముందుకు వెళ్ళాలి అంటే ఈయన ఏవి వద్దంటున్నాడు ఏంటి అని తన గోడు ఎవరికి చెప్పుకున్నారు? వశిష్ఠుల వారి. వశిష్ఠ మహర్షి వచ్చారంట. రామ ఏమేమి చూసావయ్యా అంటే, గురువు గారు అన్నీ చూశారు. అన్నిట్లో ఏమైనా ఉందా, వేరేగా ఉందా అంటే, అన్నిటిలో కూడా చైతన్యం ఉంది. ఆ చైతన్యం భగవంతుని యొక్క చైతన్యం. చైతన్యం లేనటువంటి పదార్థము లేదు, వస్తువు లేదు, జీవి లేడు. మరి ఆ చైతన్యం నీలో ఉందా, నాలో ఉందా, మీ నాన్నగారిలో ఉందా అంటే, మరి చైతన్యాన్ని పరమాత్మ భగవంతుడు అంటున్నాం కదా. భగవంతుడు అంతటా ఉండేటప్పుడు నీ తండ్రిలో ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. గురువులో ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. మరి గురువు చెప్పినటువంటి మాట వినాలా లేదా అంటే వినాలి. తండ్రి చెప్పినటువంటి మాట ఎవరు వినాలి? బిడ్డలు వినాలి. మరి ఇది కూడా ధర్మమే కదా అన్నారు. సరే గురువు గారు మీరు ఎలా చెప్తే అలాగే అని కార్యక్రమం అంతా కూడా జరిగింది. రామాయణం ఇక్కడ చెప్పవలసింది ఏమిటి అంటే, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి నాటి నిండే వచ్చే, కొత్తగా ఎవరు పెట్టట్లేదు. తెల్లటి గాజులు ఎవరు ధరిస్తారు చెప్పండి? చెప్పండి పర్వాలేదు. కానీ మామూలుగా మానవుల్లో ఎవరు ధరిస్తారు తెల్లటి? సుమంగళ కానివారేగా, అంతేనా? మన వాళ్ళు తెల్లటి గాజులు వేసుకుంటే అశుభం, బెంగాలీ వాళ్ళు తెల్లటి గాజులు వేసుకుంటే శుభం. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? వాళ్ళు సుమంగలి తెల్లటి గాజులు వేసుకుంటారు, వాళ్ళకి శుభం. అందుకే ఆచార వ్యవహారాలు తెలుసుకోవడానికే రాజులు, మంత్రులు దేశ పర్యటన చేస్తారు కదా. కాబట్టి మన గమ్యము ఏమిటి? ఇప్పుడు కవితకు వచ్చాము. మన గమ్యము ఏమిటి?
అమ్మా దేవుడిని చేరుకోవడం అని. అబ్బా ఆహా దేవుడు ఏమైనా వంకాయలో బజార్లో కొనే వంకాయలు అమ్మ చేరుకుంటాము. భక్తితోటండి. అది కరెక్టే. వేల కోట్ల సంవత్సరాల హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూడా ఇప్పటికీ సాధనలో ఉన్నారు. మనం కనీసం పరమాత్మ భగవంతుడి దగ్గర వచ్చినటువంటి ధర్మాన్ని పాటించడానికి కూడా వెనుకంజ వేస్తున్నాము. మరి ఎలా పాటిస్తాము? ఈరోజు ధర్మాచరణ అనేది ఎవరు చేయాలి? రాజులు చేయాలి, మంత్రులు చేయాలి, ప్రధానమంత్రి చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి, ఎమ్మెల్యేలు చేయాలి, ఎంపీలు చేయాలి, చిట్ట చివరికి మనం ఆచరించాలి. అవునా కాదా? మరి ఈరోజు విశ్వమానవ జ్ఞాన గ్రంథమైనటువంటి భగవద్గీత మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా బహుమతిగా ఇస్తున్నారు వాళ్ళకి. వారు మహమ్మదీయుల, క్రైస్తవుల, తురుస్కుల, జైనుల ఎవరైనా పర్వాలేదు ఇస్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎంపీలు ఎక్కడికి వెళ్ళినా దిక్కుమాల గిఫ్టులు ఇవ్వకుండా విశ్వమానవ జ్ఞాన గ్రంథమైనటువంటి భగవద్గీత వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు సభలకు వెళ్ళొచ్చు, వాళ్ళు విందులకు వెళ్ళొచ్చు, మన తరపు నుండి మన భగవద్గీత ఇవ్వాలి. ఇప్పుడు చెప్పిన పేర్లు కానీ ఈ ప్రపంచంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా శాశ్వతమైన వారు కారు. ఎందరో మహానుభావులు, రాజులు వచ్చారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కొంతమంది నాయకుల పేర్లు మనం చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని చెప్పుకుంటాం. ఎందుకు? ధర్మ పక్షపాతి. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆదాయము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క డబ్బు, ఇది నాది కాదు అని తెలుసుకున్న కందుకూరి వీరేశలింగం పంతులు గారు రైళ్లలో ప్రయాణం చేశారు, బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఒక కార్పొరేటర్ గారి వెనకతల 50 కార్లు వెళ్తున్నాయి. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో ఉన్నవారు హాస్పిటల్ చేరుకోవాలన్నా ట్రాఫిక్ జామ్. ఎవరు ధర్మాన్ని పరిరక్షించారు చెప్పండి? లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశ ప్రధాని. ఆయన మరణం అగమ్య గోచరం. ఎలా చనిపోయారో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, అలాగే చనిపోయారో తెలియదు, నాకు అసలు తెలియదు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయితే కుమారుడికి ఆ కంపెనీలో గుమస్తగా పనిచేసేవాడికి మేనేజర్, జనరల్ మేనేజర్ చేశాడు ఆ కంపెనీ. కుమారుడు తండ్రికి వెళ్ళాడట, నాన్నగారు నాకు జిఎం పోస్ట్ వచ్చింది కంపెనీలో. అంటే, ఒరే నాయనా నీకు జిఎం రాలేదురా, నాకు పిఎం వచ్చిందని నీకు జిఎం వచ్చింది. నువ్వు జిఎంకి రిజైన్ చేస్తావా లేకపోతే నేను ప్రధానమంత్రికి రిజైన్ చేయమంటావా అని అడిగాడు లాల్ బహదూర్ శాస్త్రి. ధర్మ పక్షపాతి అయిన ఒక భారతీయుడు. కొడుకు వెంటనే రిజైన్ చేశాడు. ఈ రోజుల్లో ఉన్నారా? भारत भूमि का टुकड़ा नहीं है, ये जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन की धरती है, अभिनंदन की धरती है, इसकी कंकड़ कंकड़ हमारे लिए शंकर है। हम जिएंगे भारत के लिए, हम मरेंगे भारत के लिए। मरने के बाद भी हमारा हस्तियों, गंगा नदी में बहती हुई है हमारा हस्तियों, कोई कान लगा कर सुनेगा तो एक ही आवाज आएगा, भारत माता की। ఎవరన్నారు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎవరన్నారు? అంతటి మహానుభావుడు. కాబట్టే ఇప్పటి వరకు భారతదేశ సుప్రసిద్ధ అత్యున్నత ఉత్కృష్ట అవార్డు ఏదైతే భారతరత్న ఉందో, అటల్ బిహారీ వాజ్పేయి ఇంటికి వెళ్లి ఇచ్చినటువంటి సందర్భం వారికే ఉంది. ఆయన ధర్మ పక్షపాతి. మరి ఈరోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అన్నారు
ఎలక్షన్ కోసం వెంటనే ప్రతిష్ట పెట్టారు అని. మన ఇంటిలో చిన్న భగవంతుని యొక్క పటం ఫోటో తెచ్చుకోవాలంటేనే వాయిదాలు పడిపోతాయి. ప్రపంచ దేశాలు గర్వించదగ్గ బాలరామాయణ రామ మందిరం ప్రతిష్ఠ చేయాలంటే చిన్న విషయమా? 70 ఏళ్ల పైగా ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఒక భారత ప్రధాని 11 రోజులు నిర్జల ఉపవాసం చేసి ప్రతిష్ఠ చేశాడు. ఎవరి కోసం? ఆయన ఏమైనా తీసుకుపోతాడా? తీసుకువెళ్తాడా? మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు మోక్ష ప్రదాత అయినటువంటి కాశీ విశ్వేశ్వరుడు జ్ఞానవాపి ఎన్నో సంవత్సరాల నుండి తగాదాల్లో ఉంటే మోడీ గారు వచ్చి అది హిందువుల దేవాలయమే, దీని చరిత్ర చెబుతుంది, ఆధారాలు ఉన్నాయని అద్భుతంగా నిర్మాణం చేసుకొచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తల్లితో సమానమే. వాళ్ళు క్రైస్తవులైనా, మహమ్మదీయులైనా, హిందువులైనా భార్య ఎవరికైనా భార్యే. ఒక భర్త ఒక భార్య నేర్పించింది మనకు రాముడు. కాబట్టి తలాక్ తలాక్ అని త్రిపుల్ తలాక్ తీసేశాడు మోడీ గారు. 7గురిని వివాహం చేసుకొని తలాక్ అండం ఏంటి? ఇష్టం లేకపోతే తలాక్ అండమా? మాతృమూర్తి, ముస్లింలో ఒక మాతృమూర్తి, క్రైస్తవులు ఒక మాతృమూర్తి లేరు కదా. అమ్మ అంటే అందరూ అమ్మలే. ఏ మతంలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా అమ్మే. మరి ఎవరైనా ఒక స్త్రీ, ఒక భారతీయ మాత ఇష్టపూర్వకంగా తన భర్త ఇంకొకరు సొంతం అవుతారంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తండి. మరి అటువంటి కార్యక్రమం మోడీ గారు చేశారు అంటే మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా? ఇంకా వస్తుంది యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. ఒకటే ధర్మం, ఒకటే న్యాయం, ఒకటే చట్టం, అదే రామరాజ్యం. అది మనకు రావాలి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఇది లైవ్ అవుతుంది ఫేస్బుక్ లో, అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఆదరించాలి. అది స్థాపన జరగాలి. ఈ భారతదేశం ఒక సనాతన భారతీయత, సనాతన హైందవ దేశం. ప్రపంచంలో ఈరోజు భారతదేశం ఒక విశ్వగురువుగా తెలియజేస్తుంది. అటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ వేరు, విశ్వ హిందూ పరిషత్ వేరు, ఆర్ఎస్ఎస్ వేరని కాదు. ఇవన్నీ సంఘ పరివారంలో ఉన్నవి. ఇలాగ చాలా సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరి ధ్యేయం ఏమిటంటే విశ్వవ్యాప్తంగా భారతీయ ధార్మికులైనటువంటి హిందువులందరినీ ఒక త్రాటిపై నడవటం. ఇది కొంతమందికి అర్థం కాదు. ఏంటి ద్వారా భోజనాలకా? దేనికి సమయం కాకపోయినా దీనికి మాత్రం సమయం అయిపోద్దండి. పుట్టిన నుండి తిని శాస్త్రం, చచ్చిన వరకు తిండే. కాబట్టి వచ్చే పునర్వసు నక్షత్రంలో కొత్తపల్లిలో మీ అందరికీ కూడా కఠోపనిషత్ మీద ప్రవచనం ఉంటుంది. ఏంటది? కఠోపనిషత్ మీద ఉంటుంది. మీరు మీ 10 మందికి, మీ 10 మందికి భక్తులందరికీ తెలియజేయండి. ఎక్కువ మంది హాజరవ్వండి. నేను సామాన్య జనానికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కావలసిన నాకు విద్య మా గురుదేవులు ప్రసాదించున్నారు. కాబట్టి ఉపనిషత్తు కదా అన్నటువంటి భావంలోకి రాకండి. అతి సులువుగా కూడా అర్థం చేసుకున్న స్థితిలో నేను చెప్పడానికి గురుదేవుల యొక్క కృపా కటాక్షంతో ప్రయత్నం చేస్తాను. వచ్చే నెల ఏ తారీఖు పడుతుందో వారు తెలియజేస్తారు. ముందుగుండే మీరు ప్రచారం చేయండి. ఇంతటి దివ్యమైన భవ్యమైన సాక్షాత్ రామచంద్రుడే నన్ను రప్పించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాడు. నెల నెల రాలేను అంటే లేదు స్వామి, మా వారంతా కూడా చాలా పరమ భక్తులు, వారికి విషయం కావాలి. విషయం చెప్పిన వారు లేక అటోకులు ఇటోకులు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈసారి తప్పకుండా వస్తారన్నారు. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, అందరూ ఆ కార్యక్రమం రండి. మరి ఈరోజు మనందరం కూడా అనేక విషయాలు ధర్మం కోసం తెలియజేసుకున్నాం. వచ్చేసారి ఒక్కొక్క విషయం ప్రస్తావిద్దాం. మరి ఇంత దివ్యమైన భవ్యమైన అవకాశం కలిగించినటువంటి క్షేత్ర దైవైనటువంటి
శ్రీరామచంద్ర సీతా సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి దివ్య చరణ కమములకు అనన్య భక్తితో నమస్కరిస్తూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరికీ దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ధార్మిక ధర్మ కార్యకర్తలందరికీ కూడా సద్గురు యొక్క శుభాశిష్యులు. మరి సభలో పాల్గొన్నటువంటి ఆత్మస్వరూపులైనటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అఖండ సంపదతో పాటు నిత్యానందం, అఖండ జ్ఞానం కలగాలని, సదా పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు మీకు కలగాలని, సద్గురు యొక్క శుభాశిషులు మీకు కలగాలని కోరుతూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరి